ఎంతో సాఫ్ట్గా ఉండే ఓట్స్ దోశ మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ. దీన్ని బ్రేక్ఫాస్ట్గా మరియు డిన్నర్గా కూడా చేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఓట్స్ తినని వాళ్ళు కూడా బాగా తింటారనమాట. దీనికోసం అయితే 2 కప్పుల ఓట్స్ తీసుకోవాలి. ఒక బౌల్లోకి పోసేసుకోండి. దీంతోపాటు 1 కప్పు పెరుగు కూడా అదే ఓట్స్లో వేసేసుకోండి. ఇది మొత్తం 2 బాగా కలబెట్టండి. ఓట్స్ డ్రైగా ఉంటుంది కాబట్టి పెరుగుని తొందరగా పీల్చేసుకుంటుంది అనమాట. పెరుగుని పీల్చుకొని బాగా టైట్గా అయిపోతుంది, అది స్ప్రెడ్ అవ్వదనమాట. సో నేను ఇందుకోసమని ఇందులో 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేశాను. సో 2 కప్పుల ఓట్స్కి 2 కప్పుల వాటరు అలాగే 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేశాను. ఈ అన్నిటినీ బాగా కలపెట్టేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను తీసాను, దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక కూడా మంచిగానే ఉంది, ఇలా సాఫ్ట్గానే ఉంది. సో ఇప్పుడు దీంట్లో నేను జీలకర్రని కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని మంచిగా నలిపి వేసేసాను. అలాగే కట్ చేసుకున్న చిన్న చిన్న ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్ తురుము, ఉప్పు టేస్ట్కి తగినంత. అలాగే ఓట్స్ అనేవి సప్పగా ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక 10 నుంచి 12 మిరియాలు మంచిగా మెత్తగా చేసి ఇందులో కలిపేసేస్తున్నాను అనమాట. ఎలాగో మనం చిల్లీస్ తీసుకోలేదు కదా, కారం ఉండాలి కదా, కొంచెం అన్న దాని ఫ్లేవర్ తెలవాలి కదా, లేదంటే మొత్తం టేస్ట్లెస్ ఓట్స్ కదా ఇవి, మంచిగా పెరుగుని పీల్చుకున్నాయి కాబట్టి కొంచెం కారం కారంగా మనం మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసమని నేను మిరియాల పొడి కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలపెట్టేసేసుకోండి, బాగా మిక్స్ చేసేసేయండి. కలర్ఫుల్గా ఉంది కదా బ్యాటర్ అనేది. మంచిగా ఇందులో వేసిన ప్రతిదీ కూడా మనం జీలకర్రని నలిపేసాం కదా, అందువల్ల అదొక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. అలాగే ఇది కొంచెం నేను చూడండి కలుపుతుంటే కొంచెం టైట్గా అయినట్టు అయిపోయింది అనమాట ఇవన్నీ యాడ్ చేసేసరికి. అందుకు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నా. బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి, మరీ టైట్గా ఉంటే స్ప్రెడ్ అవ్వదు కదా పెనం మీద వేస్తే, అందుకోసమని వేసేసాను. నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఇక పెనం పెట్టుకొని హీట్ చేసేసుకున్నాను. దాని మీద చూసారా నేను ఎంత కొంచెం ఆయిల్ వేసాను. అసలు ఆయిల్ అనేది అవసరం ఉండదన్నమాట. బ్యాటర్ అనేది ఇది ఓట్స్ ఒకటే కదా, ఇందులో వేరే ఏం లేదు కాబట్టి ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. పల్చగా అయితే రాదు, కొంచెం మందంగానే వస్తుంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెరుగులో పులిసింది కదా, ఇది కొంచెం నానింది కదా, సో చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లైట్గా పైన కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోతుంది, సో అందుకని నేను 2వ పెనం కూడా పెట్టేసేసి దీని మీద కూడా ఇంకొక ఓట్స్ దోశ అయితే వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటాం కదా, ఇదిగోండి ఇలా కలర్లెస్ అయిపోవాలన్నమాట మొత్తము. అప్పుడు దీన్ని 2వ వైపు టర్న్ చేసుకోవాలి. ఎంత బాగా కాలింది చూసారా. మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూ చేయండి. ఇదిగోండి కలర్లెస్ అవ్వాలి అంటే ఇగో ఇలా అవ్వాలన్నమాట. బయటకు ఉన్న ఓట్స్ అల్లా మొత్తం కలర్లెస్ అయిపోవాలన్నమాట. ఇదిగోండి 2వ వైపు తిప్పేసరికి ఎంత చాలా చక్కగా కాలింది కదా. ఇంకేముంది, దీన్ని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. 2వ దోశ కూడా కాలిపోయింది. దీన్ని కూడా ప్లేట్లో వేసుకుని, కానీ 2 దోశలు తింటే బ్రేక్ఫాస్ట్ కింద చాలా హెవీ అయిపోతుందండి. ఇది ఉట్టిగానే తినేసేయచ్చు, కానీ పుల్లగా మంచిగా ఉంటుంది. కానీ నేనేంటంటే జస్ట్ కారపొడి వేసి సర్వ్ చేశాను అనమాట. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.